ఏం అడగాలి? ఎవరికన్నా ఏమన్నా అడగాలి? సో నిన్న మనం నిష్కామ సేవ చూసాం. సో మీకు చెప్పిన పని ఏంటి నిన్న? నిష్కామ సేవ మన యొక్క గత జీవితంలో ఏమేం చేసాము అనేది చూసుకోమన్నా. చూసుకున్నారా? చేశారా? ఎవరెవరు చేశారు? ఇంకా అదే పర్వాలే, ఓకే. సేవ చేశారా? అంటే ఐదోది చేశారా నేను అడగట్లే. ఓకే, దాన్ని ఇప్పుడు మోడిఫై చేద్దాం. అసలు ఏదైనా సేవ చేశారా? నిష్కామ సేవ చేయలేదా? ఒకళ్ళే. మళ్ళీ చేయమని అడగంలే. సో ఎప్పుడన్నా ఒకసారి చేసే ఉంటారు అనిపిస్తుంది. చేయలేదా? మీరు మరి చెప్పరే, బిసువేరు. అదేం కాదు, ఇప్పుడు అసలు చేశారా? అదే ఐదులో కూడా ఉండే ఉంటారు. మీరు మీరు చేశారు, నాకు గుర్తు. ఇప్పుడు మీరు అందరూ చేశారని నేనంటే మిమ్మల్ని పొగడటానికి కాదు, ఒక యుక్తిని ఆధారంతో చెబుతున్నా. మీరందరూ చేశారు. ఇప్పుడు బాగా ఊపేస్తున్నావు తల. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ చర్చించబోయేది భగవంతుడి యొక్క స్వరూపం గురించి. భగవంతుడి యొక్క స్వరూపం గురించి తెలుసుకునే అవకాశం ఉందంటే దాని అర్థం పుణ్యం ఉండాలి కదా. అది మామూలు పుణ్యం కూడా కాదు, నిష్కామ సేవ యొక్క పుణ్యం ఉండాలి. ఇక ఈ జన్మలో చేసినట్టు గుర్తు లేకపోతే అప్పుడు గత జన్మలో చేసి ఉండాలి. లేకపోతే ఈ లాజిక్ కుదరదు, ఈ యుక్తికి సరిపోదు అది కదా అని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి తెలుస్తుంది ఆ యుక్తి కరెక్టా కాదా అని. ఎందుకంటే ఇక మాకు చేయలేదు, మాకు ఖచ్చితంగా మేము పూర్వజన్మలో కూడా చేయలేదు, మాకు పుణ్యం లేదు అని అంటే ఒకటి సత్సంగం ఇంక వెళ్ళదు ముందుకి. అయినా వెళ్ళినా మనకి షట్టర్లు పడిపోతాయి ఇంకా కదా. ఈ పుణ్యం లేకపోయినా నేను ఎలాగోలా వచ్చేసి కూర్చుంటానంటే కుదరదు. కూర్చున్నా షట్టర్ అలా పడిపోతాం. షట్టర్ వేసేస్తే ఇంకంతే కదా. సరే చూద్దాం ఇప్పుడు. ఎందుకని ఈశ్వరుడు ఆయన యొక్క భక్తులకి, నిష్కామ సేవ చేసిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఇవ్వకుండా ఉండరు.
ఎందుకని అదే కదా ఈశ్వరుడి యొక్క మహిమ అంటే. ఆయన ఇలాంటి వాళ్ళకి అన్నిటికన్నా శ్రేష్టమైన అనుగ్రహాన్ని పక్కన పెట్టి ఉంచుతారు రెడీగా, ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం కోసం. ఆ అనుగ్రహం ఎలా వస్తుంది? ఈ ఈశ్వరుడి యొక్క స్వరూపం తెలుసుకునే ఒక అవకాశం మనకు వస్తుంది. మనకి టీవీ సీరియల్లోనూ లేకపోతే సినిమాల్లోనూ చూపించినట్టు పైనుంచి ఒక వెలుగు రాదు, ఆయన ఒక అనుగ్రహం. ఆ అనుగ్రహం ఎలా వస్తుందంటే ఆయన యొక్క స్వరూపం, వేరే ఏమీ కాదు, ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ఒక భాగ్యం మనకు వస్తుంది. మామూలుగా అయితే భగవంతుడు ఆయన స్వరూపాన్ని తెలియజేయడానికి తపన పడతారు ఆయన కూడా. కానీ అది ఎవరికి ఆయన సాధ్యమయ్యేటట్టు చేస్తారు అంటే ఎవరైతే నిష్కామంగా ఆయన్ని భక్తితో పూజించి మళ్ళీ ఆయన్ని దర్శించి సేవ చేస్తారో వాళ్ళ కోసం ఆయన అనుగ్రహాన్ని భద్రంగా ఆయన దగ్గరే ఉంచుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇవ్వాల్సిందే కదా. మరి ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఆయన స్వరూపాన్ని గురించి తెలుసుకునే ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం నిష్కామంగా ఉన్న వాళ్ళకి అంటున్నాం. నిష్కామం అంటే ఏంటి అంటే పెద్ద కష్టమేం కాదు, వాళ్ళ కోసం. నిష్కామ భక్తి అంటే వాళ్ళు వాళ్ళ కోసం ఏమీ అడగరు, అంతేకాకుండా ఆయన స్వరూపాన్ని వేరే వాళ్ళలో చూసుకుని వాళ్ళని సేవించడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు ఒక అవకాశం కూడా వాళ్ళు వదులుకోరు వాళ్ళనమాట. మరి ఇలా అయితే భగవంతుడు స్వార్థంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎందుకని ఆయన కొంచెం పక్షపాత బోధం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎందుకని భక్తులందరినీ రెండుగా విభజిస్తున్నారు ఆయన, ఒకళ్ళు సకామ, ఒకళ్ళు నిష్కామ. అలా అనిపిస్తుందా మీకు కూడా? ఆయనకి ఎందుకు ఈ పక్షపాత బుద్ధి ఉందని? ఆయనకి వివక్ష చూపు ఉందా లేదా? ఎందుకు? ఆయనకి పక్షపాతం లేదు. మనకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే పక్షపాతం ఉన్నట్టు ఆయన ఏ యుక్తి ఆధారంగా ఇలా కొంతమందికి ఆయన స్వరూపం తెలిసేటట్టు కొంతమందికి అది నిగూఢంగా ఎందుకు ఉంచుతున్నారు? అందుకనేగా కొంతమంది సత్సంగాల ద్వారా ఎన్నో రకరకాలుగా ప్రయత్నించినా సరే అది ఇంకా 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 నిగూఢం అయిపోతూ ఉంటుంది. ఎందుకని? ఎవరిలో ఉంది ఫాల్ట్? అది చెప్పేవాళ్ళలో కాదు, ఎవరి కాళ్ళల్లోనే ఆ ఫాల్ట్ అది. ఎందుకని? మనకి ఆ అనుగ్రహం ఉంటే మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం మనకు వస్తుంది, లేకపోతే అది రాదు. అదంతే, ఇది ఏ రకంగా ప్రయత్నించినా అది రాదు. ఎందుకని? దానికి కావాల్సింది మనలో లేదు, అంతే కదా. ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళాలంటే దానికి టికెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏమన్నా అలా మనకి దగ్గరలో తెలిసినవి ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చూస్తానికి వెళ్ళాలంటే సినిమాని అనుకుందాం. సినిమా ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి ఎన్నో ఏళ్ళు అయి ఉంటుంది కదా. సరే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి, మనం ఒక స్పెషల్ క్యూలోకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేరు కదా. ఆ టికెట్ కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, లేకపోతే మనం కొనలేము, వెళ్ళలేము. ఆయన విశేష సేవలు జరుగుతాయి, ఆ సేవలన్నిటికీ వెళ్ళిపోగలమండి మనం. పెద్ద పెద్ద టికెట్లు కడితేనే లోనికి వెళ్ళగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే టికెట్ ఇది నిష్కామ భక్తి, నిష్కామ సేవ, అది లేకుండా ప్రవేశం లేదు. దీన్నే చూస్తారు ఆయన, ఇది ఉందా లేదా.
నిష్కామ భక్తి నిష్కామ సేవ అంటే ఆయన అసలు ఏది ఆధారంగా మనకి ఇచ్చేస్తున్నారు అంటే అది ఇంకా కొంచెం స్థూలంగా చెప్పినట్టు. సూక్ష్మంగా చెప్పాలి అంటే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, ఈ రెండు ఉండాలి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత. ఎందుకని ఈ జ్ఞానం, ఈ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఉన్న వాళ్ళకే సార్థకం అవుతుంది, లేకపోతే సార్థకం అవదు. ఆయనకేం పక్షపాత బుద్ధి లేదు, లేకపోతే సార్థకం అవదు. అది ఎంత తప్పించినా ఎంత చేసినా అది మాత్రం మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళి ఈ రెండింటినీ సరి చేసుకోవాలి. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఎవరిని ప్రాధేయపడినా ఏమీ అవ్వదు. ఈ రెండు లేకపోతే చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత నాకు కావాలి, నాకు నేను ఎంతైనా కడతాను అంటే కుదరదు కదా. కొంతమంది అలా, నీకు అవట్లేదా, నీకు జ్ఞానం సిద్ధి అవట్లేదా, అర్థం కావట్లేదా, అర్థం కావట్లేదు, సరే 50,000 కట్టు, నీకు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామండి, దాని అర్థం ఏంటి? మనకి పుణ్యం లేదనే కదా. భగవంతుడికి పుణ్యం ఉంటే అట్లాంటి సార్లు కదా మనం వెళ్తామా? వెళ్ళాం. కానీ అలా వెళ్ళామంటే ఇక మరి పుణ్యం ఎలా వస్తుందండి? చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఉందంటే మనకి పుణ్యం ఉన్నట్టే. కానీ అప్పుడప్పుడు అలా వెళ్తాం, వెళ్ళి దీంట్లో ఏం లేదని ఎమ్మటే తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎప్పుడేంటి, అది అయిపోయింది, ఇంకా అది అయిపోయింది, నెక్స్ట్. అది కూడా ఒక భాగ్యమే, భగవంతుడి యొక్క ఎంతో ఒక మనకి పుణ్యం ఉంటేనే అట్లాంటి ఏరియా వెళ్ళి మళ్ళీ అమ్మటే లెగవాలి కదా. లేచి రావడం అంటే మళ్ళీ ఆయన అనుగ్రహం వల్లే. ఎందుకని మళ్ళీ తర్వాత మళ్ళీ అటెండట్లో పడం కదా. అందుకని అది కూడా ఒక మంచి కోసమే జరిగినట్టు. కానీ అక్కడి నుంచి లేచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏంటి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, అసలు ఎలా తెలుసుకుంటాం, ఇవన్నీ ఆ అన్వేషణ కొనసాగిస్తాం. సరే, ఈ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత అంటే ఏంటి? చిత్తశుద్ధి, చిత్తం అంటే మనస్సు యొక్క స్వచ్ఛత, అదే మనశుద్ధి అంటామే, అదే చిత్తశుద్ధి. చిత్త ఏకాగ్రత అంటే మనస్సు యొక్క ఏకాగ్ర బుద్ధి, మనస్సుని ఏకాగ్రంగా ఉంచగలగటం. ఎలా వీటిని మనం పొందగలం? చిత్త ఏకాగ్రత అన్నాం అనుకోండి, నిష్కామ భక్తి ఇప్పుడు మన చేతిలో ఉంది కదా అంతా. ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ మీరందరూ చేస్తున్నారు కదా కరెక్ట్గా, అందుకని మీకు పెద్ద కష్టం అవ్వదు అని అనుకుంటున్నా. ఈ రోజు వరకు నెలతొక్కుని ఉన్నారంటేనే ఈ రెండు ఉన్నట్టే. లేకపోయినా ఎంతో కొంత ఉన్నా అది ఇంకా ఎక్కువే అయి ఉంటాయి ఈ 3-4 రోజుల్లో. మీరు అది శ్రద్ధగా చేస్తున్నారని నేను రోజు అడుగుతున్నా కదా, చేశారా లేదా అని. చేసామని అంటున్నారు కదా, చెప్పినవన్నీ అంటే మనకి ఎంతో కొంత ఉన్నట్టే అవి. సో చిత్త ఏకాగ్రత నిష్కామ భక్తి, చిత్తశుద్ధి నిష్కామ సేవ. ఇప్పుడు మనలో ఇవన్నీ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను అంటున్నాను ఉన్నాయి, అందుకనే ఇక్కడ కూర్చున్నాం, అది ఇది అని అంటున్నాను. అయినా సరే మీకు ఎవరికాళ్ళకి ఈ నాలో ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది? ఏదన్నా మార్గం ఉందా అంటే ఉంది తెలుసుకుంటానికి. వృద్ధానికి ఉంటుంది కదా, జ్వరం ఉందా లేదా అని థర్మోమీటర్ ఉన్నట్టు, పల్స్ ఆక్సిమీటర్, ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. అలాగే ఇక్కడ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత ఉందా అంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. దీని ద్వారా ఎవరికాళ్ళు మనమే అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయాలు, ఇది చర్చించే విషయం మీద మీకు ఇష్టమే అయితే చిత్తశుద్ధి ఉన్నట్టు కదా. అది మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు.
చాలా సులువు. ఏదో ఒక మీటర్ అంటే ఏదో కష్టమైన ఒకటి ఇస్తాను కదా ఇక్కడ. ఇది ఇంతే, మీకు ఇష్టమేనా అంటే ఇష్టమే, అంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. కానీ ఇక్కడ ఈ విషయాలు అంటే ఏంటి? ఇక్కడ ఈ విషయాలంటే ఇక్కడ ఈ కౌరులని కాదు. అంటే ఎలాంటి విషయాలంటే అహంకారాన్ని త్యజించే, అహంకారాన్ని మనం త్యజిస్తున్నాం ఇక్కడ. దాన్ని ట్రాన్సెండింగ్ అంటే దాటుతున్నాం, అంటే అధిగమిస్తున్నాం, అహంకారాన్ని అధిగమిస్తున్నాం. ఎలా అధిగమించాలి? ఆ అధిగమించటానికి మనకే మార్గాలు ఏంటి? వాటి గురించి ఇప్పుడు చర్చిస్తున్నాం. వీటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వీటి మీద ఇంట్రెస్ట్ ఉండటం అంత తేలిక కాదు. ఎందుకని? మన అహంకారం ఉంటుందే, అది అస్సలు ఒప్పుకోదు. ఎంతో కొంత అది అది శిథిలం అయి ఉండాలనొచ్చా? అంటే శిథిలం అంటే ఏంటి? అది ఎంతో కొంత దానికి క్షీణించాలి. దానికి అక్కడ ఇక్కడ 2-3 దెబ్బలు తగిలి అది శిథిలం అవ్వాలి. అక్కడ అయింది చూడండి, చూసారా అహంకారం ఎలా అయిందో? 2 దెబ్బలు పడేవాడికి అటోటి ఇటోటి. ఆ డయాగ్రామ్ లో అహంకారం అంతా శిథిలం అయింది. ఇంకా ఏ నిమిషంలో అన్నా అది ఇంకా ఇరిగిపోతుంది. అలా ఉంది కదా ఆ డయాగ్రామ్ లో. అలా అయితేనే మనం ముందుకెళ్ళగలం. ఇప్పుడు ఈ విషయాలు ఏంటంటే ఈ అహంకారాన్ని ఇలా దాన్ని క్షీణించేటట్టు చేస్తుంది, అది శిథిలం అవుతుంది. ఎలా అవుతుంది అనే విషయాల గురించి ఇక్కడ చర్చ. ఇక్కడ ఈ చిత్తశుద్ధి, ఇలాంటి సూక్ష్మ విషయాలని గ్రహించడానికి మనకు చిత్తశుద్ధి కావాలి. విషయాలంటే ఇక్కడ అహంకారాన్ని త్యజించే విషయాలు. ఇక్కడ అది నిష్కామ సేవ వల్ల అవుతుందని అనుకున్నాం కదా మనం. అది ఎలా అవుతుందో మనకి స్పష్టంగా తెలవాలి. ఇక్కడ నిష్కామ సేవ చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల స్వరూప జ్ఞానం. అదే కదా ఇప్పుడు వరకు అన్న మనం. ఎందుకని అలా అంటే, నిష్కామ సేవ ఎవరైతే దాంట్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత యొక్క ఇచ్ఛతో వాళ్ళ అహంకారాన్ని త్యజిస్తున్నారు. ఇక్కడ నిష్కామ సేవ అంటే నెంబర్ 5, 5వది. మనం నిన్న చర్చించింది మళ్ళీ విన్నారా? వినలా? మరి నెంబర్ 5 అంటే ఏంటి తెలుసా? ఇన్నాళ్ళకి తెలుస్తుంది. మీరు విన్నారా? మీకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకనిలా? మరి నిన్న సత్సంగి ఏం చెప్పామో అది స్పష్టంగా ఉండాలి కదా. అంటే మనం ఎవరికి సేవ చేస్తున్నామో వాళ్ళల్లో మనం ఈశ్వరుణ్ణి దర్శించుకుని వాళ్ళకి సేవ చేస్తున్నాం. అది నేను చెప్పిన 5 అంటే అది. ఊరినే టెస్ట్ చేశా అంతే. మామూలుగా మీకు తెలపని అటేం చెప్తా కదా. నిష్కామంగా సేవ చేసామంటే అప్పుడు మనం దానివల్ల అహంకారం ఏమవుతుంది? మన అహంకారం తగ్గుతుంది కదా, మనకి పెరిగే ఛాన్స్ లేదు. ఏంటి? ఏమీ లేనివాడు, చొక్కా కూడా లేదు సరిగ్గా, వాళ్ళు మనం మామూలుగా ఏమనుకుంటాం? డై అడుగుతాం, అక్కడ కూర్చో, అక్కడ నుంచో, నేను వచ్చి ఎత్తాలే, లేదా మనం ఎత్తామండి ఎవరితో అన్నా అడిగేవరా అంట. ఇది మామూలుగా దానం అంటే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆయన ఈశ్వరుడితో సమానం మనకి. అప్పుడు మనం చాలా వినయపూర్వకంగా ఆయనకి అది ఇవ్వాల్సింది ఇస్తాం. అప్పుడు మన అహంకారం, మామూలుగా ఉన్న మన అహంకారం ఈ దానం రూపంలో బలపడే, సాధారణంగా దానాలను అనే చేసే వేషాలతో అహంకారం బలపడుతుంది కదా. ఇక్కడ అలా అవుతుందా? బలపడే ఛాన్స్ వదిలేయండి, అది క్షీణించిపోతుంది. ఇలా క్షీణించిందంటే వాళ్ళకి వాళ్ళ అహంకారాన్ని సంరక్షించుకోవాలి అని లేదు కదా, ఇంకా లేనట్టే కదా. వాళ్ళే చేయగలరు ఇట్లాంటి
అందరూ చేయలేరు. ఇప్పుడు ఇలా చేయగా ఏంటంటే వాళ్ళ అహంకారాన్ని త్యజించటం అనే ఒక అభ్యాసం అయిపోతున్నాడు. ఇంకా వాళ్ళు అక్కడ ఎన్నుకున్న సాధన స్థూలం, అంతే కదా. మనసుతో ఏం చేయవసరం లేదు, అక్కడ వెళ్ళటం, వాళ్ళు భావన చేయటం అంతే, వాళ్ళకి ఇవ్వటం ఏదో ఒకటి. స్థూలం ఇవ్వటం అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలని కాదు. అదే నాన్నలా అనాశరణాలయాలు అక్కడికి వెళ్ళి క్లీన్ చేసేయటం ఇవన్నీ చేస్తారే, అవి కూడా ఇప్పుడు గుడిలోకి వెళ్ళి అంత సేవ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. పొద్దున సాయంత్రం వెళ్ళి కడిగేటాలు ఇవన్నీ వాళ్ళకి జీతంతో కాదు, మామూలుగా ఇంట్రెస్ట్గా. అవన్నీ నిష్కామ సేవలే. అంటే భగవంతుడి పేరు మీద చేస్తున్నారు అవన్నీ, లేకపోతే భగవంతుని చూసుకుని చేస్తున్నారు ఇవన్నీ. అవి చూస్తానికి స్థూలం. ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు చర్చించే అవకాశం వచ్చిందనుకోండి, అలాంటి వీళ్ళకి ఇట్లాంటి సూక్ష్మమైన విషయాలు వినే అవకాశం వస్తే ఆ సూక్ష్మమైన విషయాల్లో ఏమవుతుంది, అహంని త్యజిస్తారు. అప్పుడు వాళ్ళు ఆ సూక్ష్మతని తట్టుకునే ఒక కెపాసిటీ, ఒక శక్తి వాళ్ళకు ఉంటుంది. సూక్ష్మతను తట్టుకోవాలి, విత్ స్టాండ్ అంటామే. ఇప్పుడు మేము సూక్ష్మ విషయాల్లోకి వెళ్తా అంటే స్థూలమైన మనస్సు నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ కొంచెం వయసు అయ్యా ఇన్ని వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏమీ లేకపోయినా. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నాళ్ళు, సూక్ష్మమైన విషయం. ఇన్ని రోజులు నేనేమి నిద్రపోలేదుగా, మంచిది, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, అది నాకు తెలుసు. అందుకనే ఇప్పుడు ఈ సూక్ష్మమైన విషయాల్లో ఇప్పుడు ప్రయత్నం మొదలు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్థూలంగా ఉందనుకోండి అహంకారంతో కూడి, అప్పుడు మాక్సిమం ట్రై చేస్తుంది ఎలాగైనా. కానీ ఎక్కడ ఏ అహంకారం ఛాన్స్ ఇవ్వలేదనుకోండి, చుట్టూ ఉందనుకోండి ఇక్కడలాగా, అప్పుడు ఏమవుతుంది, యుద్ధం చేసి కుస్తీ పట్టి ఇక దారిలే అని పడిపోతుంది అక్కడ తెలవకుండా, అటో ఇటో కుస్తీకి. ఎందుకంటే వాళ్ళు ఆ సూక్ష్మతను తట్టుకోలేకపోతున్నారు. అదే కనుక వాళ్ళు తట్టుకున్నారు అంటే వాళ్ళు ఇంకా వ్యాకులత వస్తూ ఉంటుంది, ఇంకా వినాలి. ఎందుకని ఇనగా వాళ్ళ అహంకారాన్ని త్యజిస్తున్నారు కదా, అప్పుడు లోన్ నుంచి ఆ శాంతి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళు ఇంకా వినాల్సిందే. ఇంట్రెస్ట్ అనమాట, వ్యాకుల ముముక్షుత్వం వల్ల జిజ్ఞాస చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు ఈ చిత్త శుద్ధి ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళకి ఇక మెల్లగా ఇక మన వల్ల అయ్యే పని కాదులే ఇక్కడ అనుకుని మెల్లగా ఏదో వంక చెప్పేసి వాళ్ళు రారు. లేకపోతే కొంతమంది ఇలా సూక్ష్మంగా వెళ్ళినప్పుడు నిద్రపడతారు కదా, ఆ నిద్ర కోసమన్నా వస్తారు. మేము ఫస్ట్ ఒకసారి చదువుకునేదో పెట్టాయి, ఒక ఆయన కరెక్ట్ టైంకి వచ్చేవారు, రోజు కరెక్ట్ టైం, చాలా దూరం నుంచి వచ్చి ఇక మంగళాచరణ మొదలవగానే నిద్రపోయేవారు. లాస్ట్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళినప్పుడు లేపేవాడు, లేకండి. ఓ రోజు నేనే అడిగా, ఏంటి అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే, ఏం చెప్పున్నా బాధ, ఇంటికాడ ఎంత పరిశ్రమించి నాకు నిద్ర రాదయ్యా, ఇక్కడ అసలు ఏం నిద్ర, ఇలాంటి భాగ్యం ఎక్కడ ఉంటుంది అన్నాడు ఆయన. అప్పుడు మేము కూడా వినేవాళ్ళం చదువుకునేటప్పుడే. అప్పుడు ఇలాంటి బ్యాచ్ కూడా ఉందన్నమాట అనుకుంటా. అదేంటి ప్రాబ్లం, ఇది స్థూలమైన మనస్సు, ఈ సూక్ష్మమైన విషయాలు. అంటే ఇక్కడ స్థూలం సూక్ష్మం ఏంటంటే ఈ అహంకారం బాగా దృఢంగా రాయిలాగా ఉందంటే, ఈ అహంకారం అంటే ఇక్కడ మనకి ఏదో కనపడింది అలా అని కాదు. ఈ చిత్త వృత్తులు ఉంటాయిగా, అంటే మన ఆలోచనల యొక్క ప్రవాహం నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. వాళ్ళని ఏమన్నా అలా ఏమన్నా మాట అన్నామనుకోండి, ఇలా అన్నామనుకోండి, మన చెయ్యి కాలిపోతుంది ఇంకా. అందుకని అంత సివియర్గా ఉంటుంది అటు నుంచి రియాక్షన్.
అహంకారం అంటే ఇది. ఊరినే మనం ఏదన్నా ఊరినే అంటూ చూసామంటే బ్యాక్ క్లాష్ అనమాట. బ్యాక్ అలా ఒరే ఇది ఎందుకని అహంకారం అంత స్ట్రాంగ్ అనమాట. అది కోట, అహంకారం యొక్క కోట. అది దాన్ని సంరక్షించుకోవడానికి ఏమైనా చేస్తారు. ఎవరినన్నా ఏమన్నమాట, ఇంక్లూడింగ్ ఇక దేవుడు, గురువు, ఎవరో ఏం లెక్క. గురువు కూడా ఎప్పటి వరకు అంటే ఆ అహంకారాన్ని టచ్ చేసే వరకు పర్వాలా. ఈ గురువు అన్నా సరే బై మిస్టేక్ అన్నా సరే శిష్యుడి యొక్క అహంకారాన్ని టచ్ చేశాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అసలు ఎవరు అనేది. ఆయన శిష్యుడా ఏంటండి? ఇదేంటంటే అహంకారం. అహంకారం చేసే ఇదేంటి ఇప్పుడు మన తప్పు. మామూలుగా చాలా నిష్కపటమే, అయినా సరే ఈ అహంకారాన్ని అంటుకుంటే మాత్రం ఇక అంతే అంతే కదా. పెద్ద పెద్ద వీళ్ళే అహంకారం వల్ల పతనం అయిపోయారే అలా. సో ఇది నిష్కామ సేవ చేయని వాళ్ళు ఇలాంటి సూక్ష్మ విషయాల్లో వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు అనుకుని, వాళ్ళు సొంతగా భ్రమించి ఉందనుకుని వచ్చి విన్నా వాళ్ళకి అర్థమయ్యేది విపరీతంగా అర్థమవుతుంది. ఎలా అర్థం అవ్వాలా, ఇది ఇంకో గొడవ. నాకు ఉంది, నాగావాడు అండి డ్యామ్ అని చెప్పేవాడు ఉంది అని కూర్చుంటే అర్థమవుతుంది వాళ్ళకి. కానీ అది విపరీతం. ఒకటి చెబితే ఇంకోటి అర్థమవుతుంది. అందుకనే అంటున్నాం, భగవంతుడిని ఎవరన్నా ఇచ్చేయగలడా, మాయ చేయగలడా? సరే, నా అనుగ్రహం లేకుండా వీడెళ్ళి వాడి యొక్క అహంకారంతో ఈ సూక్ష్మ విషయాలు నేర్చుకున్నామని చూస్తాడా? వీడి పని చెప్తా అంటుంది. అప్పుడు ఎవరికి కుంభకర్ణుడిగా అయిందే సరస్వతీదేవి. ఆయన వరం అడిగేటప్పుడు ఏమడిగాడు? నిద్రమని అడిగాడు. అలా ఇక్కడ కూడా ఈ సూక్ష్మత అర్థం చేసుకునే ఇది లేకపోతే వాళ్ళకి విపరీతంగా అర్థమవుతుంది. చెప్పింది ఒకటి, ఇంకోటి అర్థమవుతుంది. ఎందుకని? ఇది అర్థం అవ్వాలంటే కావాల్సింది ఏంటంటే ఈ అహంకారం ఎంతో కొంత మనకే దారి ఇవ్వాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అహంకారం అంత దృఢంగా ఉందంటే అహంకారం యొక్క లెన్స్ అంటే వాటి యొక్క అహంకారం యొక్క అర్థం అనుకుందాం. ఇప్పుడు కళ్ళజోడు ఉంది అనుకోండి, కళ్ళజోడులోంచి నేను చూస్తున్నా కదా, అప్పుడు వాళ్ళకి అహంకారం అనే కళ్ళజోడు ఉంది. దాంట్లో నుంచి వాళ్ళు అర్థం చేసుకుంటానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఎలా అర్థమవుతుంది? విపరీతంగా అర్థమవుతుంది. వాళ్ళకి రామ అంటే వాళ్ళకి కామ అన్నట్టు వినపడుతుంది. ఇంకేమన్నా నేను చెప్పండి. ఎందుకని అహంకారం, అది వాళ్ళ తప్పు కాదు, ఇది అహంకారం వల్ల. అహంకారం లేకపోతే కామ అంటే వాళ్ళకి ఎలా వినపడుతుంది? రామ అని వినపడుతుంది. ఇది చాలా స్థూలంగా చెబుతుందండి. మామూలుగా ఇక్కడ సూక్ష్మంగా అంటే ఇప్పుడు ఈ శరీరం, మనస్సు అన్నిటినీ త్యజించి ఇంకా వెళ్తున్నాం భగవంతుడిని అసలు ఏంటి అని. అప్పుడు ఏమవుతుంది? ఈ యాత్ర ఎంతో సూక్ష్మం కదా. వెళ్తా అంటే ఈ అహంకారం ఉందనుకోండి, వాళ్ళు వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోవటమే కాదు, అదే కరెక్ట్ అనుకుంటారు, అలాగే చెప్పారు, అలాగే శాస్త్రాల్లో అన్నిటిలోనూ ఉందనుకుంటారు. అంతేకాకుండా అది ఇంకోళ్ళకి కూడా చెబుతూ మొదలెడతారు. ఇంకా అంతే కదా. ఈ రోజుల్లో ఏముంది, ఏం చెప్పినా 100 మంది కూర్చుంటారు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా. దాంట్లో 10 మంది బ్రహ్మాండంగా చెప్పామంటారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చెప్పినా. ఇక దాంతో ఇక నాకు అహంకారం ఎప్పుడో పోయింది, నేను అంతా తెలిసిపోయిందని మొదలు. ఇది ఒక పరంపర అవుతుంది అలా. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటి? అర్థమైందా అంటే అర్థమైంది అనుకుంటారు. కానీ మీకేంటి ప్రాబ్లం? వాళ్ళకి ఏదో ఒకటి అర్థమయ్యి వాళ్ళు చెప్తే అంటే మనకేం లేదు ప్రాబ్లం. మన జోలికి రాకుండా ఉంటే చాలు కదా. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి
ఒక పరమమైన శాంతి లేదు. ఇది ఒక కృతకృత్యత ఉండదు. ఏంటి నాకు ఈ కృతకృత్యత లేదు, మేము అంటలేదు, మీకు ఉందా కృతకృత్యత? లేదా? కొంత లేదు, అలా లేదు. ఇది కొంత లేదు అనేది ఉండదు. కృతకృత్యత ఉందా లేదా? ఇప్పుడు శాంతి ఉందా లేదా అన్నాం అనుకోండి, కొంత ఉందని ఎట్లా అంటాం? కొంత ఉంది. శాంతి అది శాంతి కొంత కొంత శాంతి శాంతంగా ఉంది. శాంతి అంటే అంతే కదా. ఈయన ఇప్పుడు ఈ నిమిషంలో మీరు శాంతంగా ఉన్నారా అని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్పాలి? ఎస్ ఆర్ నో, అంతే కదా. కొద్దిగా పర్వాలేదు, ఏదో ఉందా అంటే ఎలా ఉంటుంది అంటే లేనట్టే కదా. అది ఎవరిని మాయ చేస్తున్నట్టే. ఇది అలా ఇక్కడ కూడా అంతే. ఈ పరమమైన శాంతి లేకుండా, కృతకృత్యత లేకపోతే అప్పుడు ఇంకా మనకి శాస్త్రాలు అన్నిటి గురించి ఎన్ని తెలిసినా ఉపయోగం లేదు. ఇప్పుడు అవన్నీ మనకి ఏం తెలియదు. చాలా నిష్కళంకంగా ఉన్నాం ఒక చిన్న గ్రామంలో ఇక్కడ. కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పూర్వజన్మ ఎప్పుడెప్పుడో చేసిన పుణ్యాల వల్ల అప్పుడు మనకేంటి స్పష్టంగా ఇది అర్థం అవడానికి అవకాశం, అర్థం అవుతుంది కూడా. ఒక సైడ్ ఇట్లాంటి, ఇంకొక సైడ్ ఇలా. అప్పుడు వీళ్ళకేమో అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, వీళ్ళకేమో అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈశ్వరుడికి మామూలుగా ఈ మా శాంతి దృష్టిలో ఎవరు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడ. అవునా? చేతులు చూసారే. కానీ లోక దృష్టిలో ఇలా ఉంటారు. దానివల్ల ఎవరికి నష్టం కదా, ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. శాంతి అనేది మన సొంత ఒక అనుభవం. ఇది అందుకోసం అంటున్నాం ఇలా. ఇదంతా మనం ఈ శాంతి అనే దాని గురించి మనసులో పెట్టుకుని, పరమమైన శాంతి, కృతకృత్యత అది ఉంటే అది దానికోసమే అందరూ యత్నించేది. వాళ్ళు కూడా, అది గొడవ ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళేమి అంత ఏమీ లేకుండా అని కాదు, ఉంది. లేకపోతే అసలు ఎందుకు వస్తారు అసలు ఈ మార్గంలోకి? కొంతమంది ఉంటారు ఇదే ఈ మార్గాన్ని బిజినెస్ గా చేసేవాళ్ళు, అది వేరు. వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడట్లే. అవి మీకు అంతే అటండి ఎక్కువ పరిచయం ఉండదేమో. ఇప్పుడు మేము ఇట్లా ఊరినే సగం జీవితం ఈ ఆశ్రమాలు ఇట్లా అయిపోయింది కదా, మాకు తెలిస్తే ఇట్టండి బాగా ఇంకెక్కువ. వాళ్ళు ఏంటంటే ఏం ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇక ఏం లేదు, లేదా రిటైర్ అయిపోయాం, లేకపోతే ఉద్యోగంలో శాలరీ జీతం తక్కువ, కోరికలు బాగా ఎక్కువ. ఇక ఈ జన్మలో ఈ కోరికలన్నీ ఈ జీతంతో తీరవు. ఇప్పుడు ఏం చేయాలి? చదువుకున్నాం, ఇంకేముంది? 4-5 పుస్తకాలు తిరిగేసి సత్సంగులు మొదలెట్టామనుకో, వస్తారు, వింటారు, డబ్బులు ఇస్తారు. దానివల్ల సుఖమైన జీవితం. ఇది ఇప్పుడు వీళ్ళకి అసలు పరమమైన శాంతి, కృతకృత్యత ఈ గొడవే లేదు. వాళ్ళు వచ్చింది దీనికోసం, వాళ్ళు ఆ పని చేసుకుంటూ హాయిగా బతికేస్తారు. వాళ్ళకే గొడవ లేదు. కానీ వాళ్ళ మాటలు వింటారు కదా, వాళ్ళు అటు ఇటు కాకుండా అటు లేదు ఇటు లేదు అలా. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు అలా కాదు వెళ్ళింది, వీళ్ళు వెళ్ళింది పరమమైన శాంతి, కృతకృత్యత కోసం. వీళ్ళ దౌర్భాగ్యం లేకపోతే ఆ పుణ్యం ఎంత కావాలో అంత లేదు కాబట్టి వాళ్ళ తప్పేం కాదు పాపం. వాళ్ళ జీవితాన్ని ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో వాళ్ళకున్న తెలివితేటలు అన్ని ఉపయోగించుకుని. వాళ్ళకి ఎంతో కొంత కృతకృత్యత కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకని వాళ్ళు ఏం చేసింది ఇదే కదా, ఒక సుఖంగా ఒక జీవితం రావటం కోసం ఒక ఆదాయం వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీళ్ళు నిజంగా కృతకృత్యత, పరమమైన శాంతి కోసం ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్తే ఎలా ఉంటుంది? అందేనైవ నియమాన యథాంద కఠోపనిషత్తు. గుడ్డివాడికి కనపడుతుందా సరిగ్గా? ఇంకో గుడ్డివాడు వెళ్ళి ఆయన తోక పట్టుకున్నాడు. అప్పుడు ఏమవుతారు ఇద్దరు కదా? ముందాడు అట్టైనా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కళ్ళున్నాడు కూడా వెళ్ళి పట్టుకుంటాడు గుడ్డి చెయ్య. అప్పుడు ఏమవుతుంది? గ్యారంటీగా వాడు ఎట్టైనా పడతాడు,
వీడిని కూడా పడతాడు. ఓకే, ఇంత చాలు కదా చిత్తశుద్ధి గురించి. చిత్త ఏకాగ్రత ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు వరకు మనం 6 రోజులు మనం చర్చించామే దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత మనకి ఇంకా స్పష్టంగా తెలవడం కోసం. 6 రోజులు మనం చర్చించింది ఈ రెండింటినీ మనలో ఎంత ఎంత ఈజీగా, ఎంత సులువుగా మనలోకి మనం ఇది పెంపొందించుకోవచ్చు అనే దాని గురించే కదా. ఇప్పుడు ఇదంతా ఈ డిస్కషన్ అంతా ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లోకి వెళ్ళబోతున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళటానికి ఈ రెండు ఎంత మనకి అవసరం అనే దాని గురించి చెబుతున్నా. ఇప్పుడు ఇదంతా మనలో మనం చూసుకుని ఇప్పుడు ఇలాంటి ఫేజెస్ ఏమన్నా మనలో ఉంటే కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళటం కోసం కదా. ఈ సత్సంగం అయిపోయిన తర్వాత మీరు ఇలా చెప్పారు మీ గురించనే అవుతా అనొద్దు, వేరే వాళ్ళ గురించి కాదు, ఎవరి కాళ్ళే ఇది అప్లై చేసుకుంటాం కోసం. చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత ఎలా మనకు లభిస్తుంది? మనకి చిత్త అసలు ఏకాగ్రత ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. సత్సంగం మనం ఏకాగ్రత సత్సంగం చెప్పేటప్పుడు ఏకాగ్రంగా మనం వినగలిగితే, లయ విక్షేప అవస్థల్లోకి వెళ్ళకుండా. లయం అంటే నిద్ర, విక్షేపం అంటే ఇక్కడ ఒకటి చెబుతున్నా ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాం సరే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఇంట్లో ఏమైంది వాళ్ళు వచ్చారా ఏమైంది అలా 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 వెళ్ళిపోతాం. అది విక్షేపం అంటే. ఈ రెండు లేకుండా ఇక్కడే ఉండి వినగలిగితే అప్పుడు చిత్త ఏకాగ్రత ఉన్నట్టు. అర్థమైందా? చిత్తశుద్ధి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవాలని ఒక అభిలాష, అది తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాలను వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. చిత్త ఏకాగ్రత అంటే మనం అక్కడే ఎక్కడ ఏది వింటున్నామో అక్కడే ఉంటాం, ఉండి ఎంతవరకు మనకి సాధ్యమో అంతవరకు దాన్ని గ్రహించి తర్వాత ఈ చిత్త ఏకాగ్రత చిత్తశుద్ధి ఉంటే అక్కడితో కూడా ఆగదు. అది మననం జరుగుతూ ఉంటుంది లోన. ఇది ఇప్పుడు మీరు అందరూ చేశారా అని చేసామంటున్నారు, అది మననం అంటే అది ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ అవసరం. అది ఏం చెప్పామో అది దాని గురించి పూర్ణంగా మొత్తం మనం శ్రద్ధ పెడతాం. ఇది మన అనుభవంలో రావటానికి నా నుంచి ఏం చేయాలి అవన్నీ చేయడానికి రెడీగా ఉంటాం ఈ రెండు ఉంటే. ఇప్పుడు చిత్త ఏకాగ్రత మనకి ఏకాగ్రంగా ఉండటానికి సత్సంగంలో చిత్త ఏకాగ్రత కావాలి. అది చిత్త ఏకాగ్రత నిష్కామ భక్తి ద్వారానే వస్తుందని ఇందాక నేను అన్నానే, అది ఎలా అనేది ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది మీకు. ఎలా? నిష్కామ భక్తి వల్ల చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత ఉంటే స్వరూప జ్ఞానం. ఎందుకని అలా చెప్పారు? ఇది నిష్కామ భక్తి, చిత్త ఏకాగ్రత, స్వరూప జ్ఞానం కదా. నిష్కామ సేవ, చిత్తశుద్ధి ఇందాక చూసాం కదా. ఇక్కడ నిష్కామ భక్తి, చిత్త ఏకాగ్రత ఈ రెండు ఉంటే స్వరూప జ్ఞానం. ఎందుకని? నిష్కామ భక్తిలో కూడా మనం ఆ భగవంతుడిని స్మరిస్తున్నాం. ఎలాంటి? ఆయన శాంతి స్వరూపం ఆయన భగవంతుడిని స్మరిస్తున్నాం. ఎలా? ప్రేమతో, ఏదో ఒక కోరికతో కాదు, ప్రేమతో. ప్రతిరోజు మనం ఆయన్ని మళ్ళీ మన పనుల్లో కూడా ఆయన్ని స్మరించటానికి ప్రయత్నిస్తాం. స్మరించటం అంటే ఆయనతో ఉండటానికి, అంతే కదా. ఏకాగ్రంగా మనం మొదలెట్టాం కదా. ఇప్పుడు 10 నిమిషాలన్నా మీరు 108 సార్లు ఆయన నామం చేస్తుంటే అట్లీస్ట్ ఎంతో కొంత, మీకు ఎంత టైం పడితే అంత టైము, కానీ ఈ ఆలోచనల్ని ప్రవాహాన్ని నిలిపి ఆలోచనలు లేకుండా స్వరూపం అంటే ఆయన భగవంతుడితో ఉండటానికి మనం ప్రయత్నిస్తున్నాం. అదే చిత్త ఏకాగ్రత అంటే. వేరే ఏ ఆలోచనలు లేకుండా. నిష్కామ భక్తి, భక్తుడు మెల్లగా చాలా చిత్తవృత్తుల యొక్క బాహుల్యం
చిత్తవృత్తులు యొక్క ప్రవాహం మెల్లగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. ఎవరికి? నిష్కామ భక్తుడికి. ఎందుకని? వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తుల్ని క్రమశిక్షణలో పెట్టగలరు. ఇంకా భగవంతుడి పేరుతో ఈ వృత్తులన్నిటినీ వాళ్ళు క్రమబద్ధం చేయగలరు. మీరు భగవంతుడి యొక్క స్మరణలో ఉన్నారు, వృత్తులు వచ్చినాయి అనుకోండి, మీరు చెప్పగలరు వాటికి, రే మీ టైం ఇది కాదు, ఒక పావు గంట మిమ్మల్ని అసలు పట్టించుకోండి అన్నారనుకోండి. ఇలా అంతే కదా. ఇప్పుడు మీకు ఏమైనా వచ్చిందనుకోండి ఒక వృత్తి, మీరేం చేస్తారు? ఏమంటే భగవంతుని తలుసుకుని దానితో చేస్తారు. అప్పుడు మనసుకు అర్థమైపోతుంది ఇంకా ఇది ఈ టైంలో మన మాట ఎండి ఇంకా. అందుకని తర్వాత అంటే దాని అర్థం ఏంటి? మెల్లగా మనం మన మనసుని ఒక క్రమశిక్షణలో పెడుతున్నాం, డిసిప్లిన్ చేస్తున్నాం మైండ్ని. ఇదివరకులాగా కాదు, దానికి ఎప్పుడు ఏం కావాలంటే లోన్కి వచ్చేసేది, అలా కుదరదు ఇంకా. ఇప్పుడు ఈ టైంలో ఇక కుదరదు. తర్వాత కూడా మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఓకే మీరు ఎవరిలో ఉన్న భగవంతుడిని ఇలా ఇవాళ మీరు చేస్తున్నారే నమ శివాయ అని అన్నప్పుడు ఏంటి? అది ఊరినే ఏదో కష్టం కాదు, ఆశ్రమాలలాగా. ఆ నిమిషం మనం ఆ ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని దర్శిస్తున్నాం. దర్శించినప్పుడు ఏమవుతుంది? మన వృత్తి ఆ సెకండ్ ఇక ఉండదు అక్కడ, అంతే కదా. మరి అక్కడ ఏముంటున్నప్పుడు? శాంతి. శాంతిని అనుభవిస్తున్నాం ఒక్కొక్కసారి మనం అన్నప్పుడు. అందులోతుంది దానికి. సో ఇక్కడ ఈ నిష్కామ భక్తుడు ఈ చిత్త వృత్తుల్ని క్రమబద్ధం చేయగలడు. ఇలా చేసే ప్రయత్నంలో ఈ లయం విక్షేపాలు ఉంటాయి కదా, ఈ ఏకాగ్రతకి భంగం చేసేవి, వాటిని అతిక్రమిస్తారు. ఇది ఎవరో ఈ నిష్కామ భక్తుడు. లయం అంటే పడుకుంటాం, విక్షేపం అంటే ఒకటి వేరే వృత్తుల్లో మగ్నం అయిపోవటం. సో ఇప్పుడు మీకు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత అని చెప్పానా? ఈ రెండు మీకు ఉన్నాయా? మీరు 3 ఆన్సర్లలో ఒకటి, 2 కాదు 3 చెబుతున్నాను. ఉన్నాయి, లేవు, ఎంతో కొంత ఉన్నాయి. వీటిలో ఎన్నుకోవాలి కదా. ఎందుకంటే మీ రకరకాల తలూపుళ్ళు మాకు అర్థం కాదు. ఇంకా ఎవరిని ఉన్నారా? కొంత ఉన్నాళ్ళు, కొంత, ఇద్దరు, ఇంకా ఓకే. ఉంది అనుకున్నాళ్ళు, చేసింది. ఉందనుకున్నాళ్ళు ఏంటి? నేను చెప్పి అడిగింది 1, 2, 3. 3లో 3 చేతులు ఎత్తారు. 1లో 1 అంటే ఉందని, కొంచెం ఉందండి, మళ్ళీ కిందకి వచ్చారు 3వది. ఇంకా మిగతా వాళ్ళు నేనేం అడిగాను ఆన్సర్ అది చెప్పాలి. మరి ఇంకే ఇంత ఎందుకు అంత మొహాట పడతారు? ఇంకా మిగతా ఇద్దరు కొంతేనా? అందరూ కొంతేనా? ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. అంటే మనం పూజ చేసినప్పుడు అంటారా? ఇప్పుడు అని కాదు, అసలు ఇప్పుడు మీరు పూజ చేసినప్పుడు అవన్నీ చేసిన అన్నిటి యొక్క ఫలితంతో ఇప్పుడు చెప్పాలి మీరు. అదే ధైర్యంగా చెప్పండి. అది చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఉంది. మరి ఇంకేంటి? ఇక్కడ ఇప్పుడు ఉన్నాళ్ళకి పెద్ద ఏంటి టికెట్ ఏమి ఎక్కువ ఉండదు. సో ఉంటే మంచిది, గుడ్ అనమాట, ఆల్ ద బెస్ట్. ఇక ఈ ముందు సత్సంగ్కి ఇక రెడీ మీరు.
లేదు అని ఎవరం లేదు, అది ఒక భాగ్యం, అది ఒకటే మనకు లేకుండా ఉండాలని అనుకున్నా. లేదు అని ఎవరు అనలేదుగా కదా. లేదు అని అంటే అప్పుడు నేను ఏమనేవాడిని తెలుసా? లేదు, కొంచెం దయ ఉంది నాకు. అంటే ఇక్కడ వేరే సాట్ అయితే అనుకోవచ్చు, ఇక్కడ ఏమని, ఇక్కడైతే లేదు అంటే సరే ఏం పర్వాలేదు ప్రస్తుతానికి పడుకోండి. తర్వాత ఎలా అవి మనం మనలో పెంపొందించుకోవచ్చు మీకు తెలుసు కదా. ముందు 6 సత్సంగులు, వాటి సహాయంతో మెల్లగా కృషి చేయండి అంట. ప్రస్తుతానికి ఈ అవసరం వదులుకోవద్దు, హాయిగా పడుకోండి అనేవాడిని. కానీ భాగ్యంగా అదే అదే దాంట్లో ఎవరిని ఉంటారేమో టెన్షన్ లో ఉన్నాం, ఏదో దాంట్లో లేరు. 3 ఎంతో కొంత ఉంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, స్పష్టంగా తెలుసు ఏం చేయాలి, వీటిని మనలో పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. అప్పుడు మీకేంటి, మీరు సాయశక్తులా శ్రమించండి ఇప్పుడు ఇంకా కదా, ఎంతో కొంత ఉన్న వాళ్ళకి. అప్పుడు మన సాయశక్తులే శ్రమిస్తే సాధించలేదు ఏం లేదు కదా. ఏమో ఎంతో కొంతలో లోన ఉన్న ఏకాగ్రత చిత్తశుద్ధి జన్మ జన్మలదే జాగృతం అవుతుందేమో, జాగృతం అయ్యే సమయం వచ్చిందేమో, ఎవరు తెలుసు. అలా అవుతాయా? అవుతాయి. సరే చూద్దాం, వెళ్దాం ముందుకి. సో మనందరికీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది. పుణ్యం ఈ జన్మ గత జన్మ చేసిన పుణ్యం మనలో ఉంది, అంతే కదా. ఎంతో మంది వద్దాం అనుకున్నారు ఇక్కడికి, ఏదో రకంగా ఆటంకం వచ్చింది. మనకు కూడా వచ్చింది కదా, మనకే. అయినా సరే మనం దాన్ని కూడా అధిగమించాం. ఇప్పుడు మనకి నిష్కామ భక్తి, నిష్కామ సేవ ఎంతో కొంత ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారు. ఎంతో కొంతకన్నా ఎక్కువే ఉన్నాయేమో. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఉంది. సో ఇప్పుడు మనం మన పుణ్యాన్ని, మన చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతని ఉపయోగించుకునే సమయం ఆసన్నమయ్యింది. అవునా? అన్ని బెల్ట్లన్నీ బిగించండి. మరి దాన్ని వీళ్ళకి ఏమన్నా నాకు తెలియదు, మామూలుగా అంటాం కదా మనం, అంటే తయారవ్వండి. సో 5వ సోపానంలోకి వెళ్దామా? ఎలా వెళ్తాం? సత్సంగం ద్వారా వెళ్తాం. 5, 6, 7 ఈ 3 మనం సత్సంగం ఇప్పటివరకు చేసింది కూడా సత్సంగే. ఇప్పుడు ఇంకా చాలా సూక్ష్మమైన దశల్లోకి వెళ్తాను. ఇది 5వ సోపానం ద్వారా మనం ఈ అహంని ఇప్పటి వరకు మనం ఏం చేసాం? శిథిలం చేసాం, దాన్ని దుర్బలం చేసాం, దాన్ని వీక్ చేసాం. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా నిర్మూలించేస్తాం. ఇప్పుడు ఇక అది ఉండదు ఇంకా. సో సత్సంగం అంటే ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు. ఎందుకంటే మీరు చూసారు కదా డయాగ్రామ్ లో, సత్సంగం అనమాట. సత్సంగే ఇప్పుడు ఈ పని అంతా చేసేది. సత్సంగం అంటే ఏంటి? భగవత్ స్వరూపం తెలుసుకుంటాం. ఇంకా ఎవరికన్నా చెప్పాలా? సత్సంగ్ అవన్నీ కరెక్ట్, అవన్నీ అర్హత దీనికోసం. సత్సంగ్ అంటే సమూహం. సత్ సంగ్, సత్ సంగ్ భగవంతుడితో ఉండటం, సత్తుతో ఉండడం.
కదా. ఇక్కడ మామూలుగా సత్ సంఘం అంటే సత్తుతో సంఘం, సత్సంగం అంటే చాలా అంతే కదా సరళంగా చెప్పాలంటే. అంటే సత్తుతో ఉండడం. ఇప్పుడు సత్ అంటే ఏంటి? నెక్స్ట్ సత్సంగం అంటే సత్తుతో ఉంటాం అంతే. సత్సంగం సత్ యొక్క కంపెనీ అనొచ్చు. కంపెనీ అంటే అది వేరే ఆ కంపెనీ అంటే ఉండటం, సమావేశం సత్తుతో. ఇప్పుడు ఈ సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యం. సత్యం తెలుసు కదా మనందరికీ, సత్యమే. ఓకే, సత్యం అంటే ఏంటి? నిజం. అదే చూడండి, నిష్కామ భక్తులు భగవంతుడిని వదిలేసి అసలు మాటే లేదు. సో సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటంటే ఏదైతే ఏ మార్పు లేకుండా ఉంటుందో అది సత్యం. అవునా? నిజం అని అన్నాం అనుకోండి, అది నిజం అని ఎందుకంటాం? ఇప్పుడు అదే కనుక అబద్ధం అనుకోండి, తర్వాత మారిపోతుంది కదా. సత్యాన్ని ఎదుర్కోలేదు ఈ అబద్ధం, అప్పుడు సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయితే అంటారే, అది ఇంకా మారదు. అదే సత్యం. మారిందే సత్యం. ఇక మార్పు అనేది ఉండదు. అంటే దాని అర్థం ఏది మారుతుందో అది అసత్యం, ఏది మారుతుందో అది అసత్యం, మారిందే సత్యం. ఓకే, ఇప్పుడు మనం చెప్పేదంతా మీకు అర్థమవుతుంది కదా స్పష్టంగా? అవుతానుగా. ఇక జాగ్రత్త అవుతున్నాయి అనమాట అన్ని. సో మారిందే సత్యం, మారిపోయేది అసత్యం. ఇంకా మెల్లగా వెళ్దాం. అసత్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం ముందు. ఇప్పుడు మన అనుభవంలో అసత్యం ఏంటి? మన అనుభవంలో అసత్యం ఏంటి? లేనిది ఉన్నట్లు మాట్లాడటం. కరెక్ట్, భలే చెప్పారు. నిజం, స్పష్టంగా వచ్చేసింది అంతా. మన అనుభవంలో ఏమన్నా ఉందా అలాంటిది? లేనిది ఉన్నట్టు అనుకుంటున్నాం అనుకోండి, అది కదా. ఉన్నట్టు అనుకుంటాం కాబట్టి అది ఉన్నట్టు భ్రమించి మాట్లాడతాం కూడా. లేనిది ఉందనుకుంటాం, అది అసత్యం. చూడండి, ఆ రెండు ఉన్నాయా అండి? ఉన్నాయి అన్నారే, లక్షణాలు కనబడుతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు మనందరికీ ఉన్న ఒక అనుభవం ఉంది. ఏంటది? రాత్రి ఎవరికన్నా స్వప్నం వచ్చిందా? స్వప్నాలు వస్తాయి కదా, అవి సత్యమా అసత్యమా? అసత్యం. అది మన అనుభవంలో ఉంది కదా. ఎందుకని? అది మనం లేచిన తర్వాత ఈ జాగ్రత్త, ఈ మేలుకువ జాగ్రత్త కూడా అనొచ్చుగా. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త ఆ స్వప్నాన్ని తోసేసింది, మారిపోయింది కదా. మారిపోయింది, అది శాశ్వతంగా లేదు. అది జాగ్రత్త వచ్చినప్పుడు, కాబట్టి అది అసత్యం అంటాం. స్వప్నంలో మనకి ఏం కనపడిందో అదంతా అసత్యం. సరే, జాగ్రత్తలో ఏంటి అసలు అసత్యంగా మన అనుభవంలో ఉన్నది? మారిపోయేది ఏంటి? ఏమైనా ఉన్నాయా మీకు మారిపోయాయి? సత్యం అనుకున్నాం కానీ అది సత్యం కాదు అనేది ఏంటి? మీకు మంచి వేడిలో ఇక్కడి నుంచి బెజవాడ వెళ్తాంటే కనపడతాయి. ఏంటి? ఎండమావులు కనపడతాయి కదా. చిన్నప్పుడే ఎప్పుడన్నా మీరు అనుకున్నారా ఈ నీళ్ళని? నిజంగానే నీళ్ళు అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకోవాలి. అంత చిన్నదనంలో
బళ్ళు వాటి మీద వెళ్ళే ఆ టైంలో వెళ్ళే ఏదంటే అనిపిస్తుంది. నాకైతే అనిపించింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు అది బాగా గుర్తు. అందుకని ఇక్కడికి వస్తే ఏదో ఆదివారం ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరో ఒక ఆయన తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి నన్ను పిలివాడ. ఇప్పుడు నీళ్లు కనపడినాయి అక్కడ. అబ్బా వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నాను నేను చిన్నప్పుడు. తర్వాత చూస్తే దగ్గరగా నేను చెప్పాను కూడా ఆయనకి, అయ్యో నీళ్ళు ఇంకా మనం ఎక్కాను. అప్పుడు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఏం లేవు, ఏంటి అసలు ఏం లేవు అనుకున్నాను నేను. మళ్ళీ వెళ్తే మళ్ళీ నీళ్లు, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం లేవు. ఎండమావులు. ఇది సత్యమా అసత్యమా? సత్యంలాగా ఉంటాయి కానీ అసత్యం, ఎందుకంటే మారిపోతుంది. అది ఎందుకు మధ్యాహ్నం కనబడతాయి, సాయంత్రం అయ్యేపాటికి ఏముండవు. మళ్ళీ రోడ్డు అంత నీట్గా ఉంటుంది, పొద్దున పూట కూడా నీట్ ఏమి ఉండవు. మధ్యాహ్నం అయితే నీళ్ళు. కొన్ని ఎడారిలో అయితే అక్కడ కొన్ని మృగాలు నీళ్లు ఉన్నాయనుకుని పరిగెత్తి దాహంతో చనిపోతాయి కూడా అంట. అంత సత్యంలాగా అనిపిస్తాయి అంట. సో ఇవన్నీ సత్యంలాగా కనపడినా సరే అది అసత్యం, భ్రమ. ఈ రెండు స్పష్టంగా అర్థమైతే అప్పుడు నెక్స్ట్ ఈ రెండు అర్థమైనాయి కదా. పొద్దున్న లేచాము స్వప్నం లేదు, ఏముందంటే అర్థం అవడానికి అది సత్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎండమావులు అది కనబడుతున్నాయి, సత్యమా? సత్యం కాదు. ఓకే, ఈ రెండు అర్థమైతే ఇప్పుడు ఇంకొంచెం లోనికి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తం మనం చూస్తున్నామా? మన అనుభవంలో ఉంది కదా. ఈ ప్రపంచం సత్యమా కాదా? ప్రపంచం సత్యం కాదంటున్నారు మీరు. సత్యం మీరు కాదు. సరే, కాదు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అటు ఇటు చూస్తాయండి, నాయన చూసుకే ఆవిడ మీ ఏం చూస్తుంది. సత్యమా కాదా? చేతులు అలా కాదు, పైన లేకపోతే కింద ఉన్నది. నలుగురి సత్యం కాదు. అప్పుడు ఎందుకు కాదు? కరెక్ట్. అంతే, జాగృత అయిపోతున్నారు ఇంకా. అంతేనా? ఇంకేమైనా చెప్పాలా? ఎందుకు సత్యం కాదు? మార్పు చెందుతుంది కదా. అంతే సింపుల్. మార్పు చెందుతాను కదా. కొంతమంది అంటారు ప్రపంచం అంటే అన్నీ మార్పు చెందట్లేదు కదా, కొన్ని ఉన్నాయి కదా మార్పు లేని. ఏంటవి అంటే ఈ పర్వతాలు మారుతున్నాయా అంటే మారుతున్నాయా? మారుతున్నాయి. పర్వతాలు మారుని ఏమన్నా ఉందా? అన్నీ మారుతున్నాయి. మరి అన్నీ ఏమవుతాయి? అసత్యం. ఇప్పుడు మనం చాలా సింపుల్ గా మీరు ఆలోచించండి. సింపుల్ గా, ఎక్కువ మనకి కాంప్లెక్స్ లేదు అసలు. మనకి ఏమీ ఇలా మనకి అసలు ఏమీ తెలియదు. బ్రహ్మసత్యం, జగత్ మిథ్య అట్లాంటివి మనం ఏం మాట్లాడట్లా ఇక్కడ. మనకి సామాన్యంగా మనకి ఏమేమి తెలుసో వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ముందు ఎక్కడి వరకు సాధ్యం అక్కడి వరకు వెళ్దాం కదా. తర్వాత తెలుస్తుంది మనకి వాళ్ళు ఎవరెవరో ఏమేమో చెప్పారో అది మనకే తెలుసు. మనకి అంత టైం తీసుకోలేదు. మనకి ఏం తెలుసు అనేది మనం చూసుకోలేదు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం మనకు అసలు ఏం తెలుసు అనేది. అంతే. సో ఇక్కడ అన్నీ మారుతున్నాయి. కొండలు అన్ని, గుట్టలు అన్ని, అసలు మారుంది ఏమీ లేదు. పర్వతాలు కూడా మారుతున్నాయి. అందుకని ఇక్కడ మన యొక్క జీవిత కాలం కాదు మనం చెప్పేది ఇక్కడ. సత్యం అంటే ఏంటంటే భూత, భవిష్యత్, భావి, వర్తమాన, భావిలు అన్నిటిలోనూ మారుంది. అంతే. అంటే మీ ఆయుష్లో అది మారదని నేను అనలా. మొత్తం భూతకాలంలో, వర్తమానంలోనూ, భవిష్యత్తులో కూడా మారకూడదు. అంటే ఇప్పుడు అది ఎంత టైం స్పాన్ ఎంత అయింది? కాల వ్యవధి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు వెళ్ళింది. దీంతో మారకూడదు అంటున్నాం.
మరి అలాంటి ఈ ప్రపంచంలో మారింది ఏమన్నా ఉందా అంటే ఏంటది? సూర్య చంద్రులు కూడా మార్పు చెందుతున్నారు. ఎన్ని ఏళ్ల తర్వాత సూర్యుడు అనేవాడు ఉండడో అనేది ఇప్పుడే మనకు తెలుసు సైన్స్ ప్రకారం. మీరు ఆ మాట అన్నారు కాబట్టి సైన్స్ సైన్స్ ప్రకారం చాలా సన్నడిగా ఉంటుంది. ఈ మ్యాటర్ అంటే పదార్థం, ఏ పదార్థంతో కూడి ఉన్నది అన్నీ మార్పు చెందుతాయి. అప్పుడు మనం అనుకుంటాం ఎప్పుడు మార్పు చెందుతాయి అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎన్నో తర్వాత కాదు, క్షణ క్షణం మార్పు చెందుతాయి. మీకు కావాలంటే మేము చూపిస్తామంటారు సైన్స్ వాళ్ళు. సబ్ అటామిక్ లెవెల్లోకి వెళ్తే ప్రతి సెకండ్ మారుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, సబ్ అటామిక్ పార్టికల్స్ సందడిగా ఉంటుంది. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. యాటమ్ కన్నా కింద ఉప పరమాణువు అనమాట, పరమాణువు కన్నా చిన్నది. ఆ లెవెల్లో కంటిన్యూస్ గా మారుతుంది. ఇంకా ఏమన్నా ఉందా అంటే ఉంది ఒకటి. మీరు అక్కడి వరకు వస్తే అటు వెళ్దాం అనుకున్నా, ఒకే ఒక్కటి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి, ఒకే ఒక్కటి ఉంది. మార్పు చెందనట్టు అనిపిస్తుంది ఇప్పుడు వరకు చెప్పిన డెఫినేషన్స్ ప్రకారం. కానీ అది కూడా మారుతుంది. అందుకని ఇప్పుడు దాని గురించి మనం వెళ్తున్నా కదా. సో ఇప్పుడు మీరు డౌట్స్ ప్రకారం అన్నీ మారుతున్నాయి. ఓకే, అన్నీ మారుతాయండి. మన శరీరం మారుతుంది కదా. మరి శరీరం కూడా మారిపోతే శరీరం సత్యమా అసత్యం? శరీరం కూడా అసత్యం. ఓకే, ఎందుకని? మార్పు. మనకు తెలుసు కదా ఎంత మారుతున్నామో మనం. కాబట్టి ఇది కూడా అసత్యం. ఇక్కడ మనం మిథ్యాన్ని కూడా తీసుకురావట్లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయాం కదా. చాలా మంది అసత్యం అని కూడా అనకుండా మిథ్య, అది మనం అసలు ఏం లేదు, చాలా నిర్దాక్షిణ్యం. ఏం కాదు, మీరే అంటున్నారు. మరి మీరు ఆ స్టాండ్ తీసుకుంటే మేము తగ్గుతామండి, మేము కూడా మీ అనగాలే కదా. అసత్యం అంటున్నారు కదా, ఎందుకని? మారుతుంది అంతే. మారుతుందంటే అది అసత్యం. సత్యం అంటే మారట్లేదు. సత్యం మారట్లేదంటే మారింది అసత్యమే కదా, అది అసత్యం. సో శరీరం కూడా అసత్యం. మనం ఏదేది మన అనుభవంలో ఉందో అవన్నీ అసత్యం అయిపోయినాయి అప్పుడు కదా. దానివల్ల ఏమన్నా నిరుత్సాహంగా ఉందా? నిరుత్సాహం ఉండాలి కదా. ఇదేంటిది, ఇక అన్ని అసత్యం అయితే అలా డిప్రెషన్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం శుభవార్త ఉంది మనకి. ఏమని? సత్యంగా ఒకటి ఉంది సత్యంగా. ఏంటది? చూడండి, నెంబర్ 1 ఎప్పుడు 1. అంతే, భగవత్ స్వరూపం ఒక్కటే సత్యం. అప్పుడు సత్సంగం అంటే ఏంటి? భగవంతుడితో సంఘం కదా. అది కొంతమంది మేము చెప్పాం కాదు అంటారు. అది ఇలా అర్థం కావాలి. అది అన్నీ మారుతున్నాయి. మారింది ఏంటి? అది ఒక్కటే. ఆ మారింది ఫస్ట్ అసత్యం అనేది తెలిసింది కదా. ఇప్పుడు తెలిసింది కదా మనకి భగవంతుడి యొక్క మహిమ ఏంటో. అన్నీ మారుతుంది, మొత్తం అన్ని ఒకే ఒక్క మారుంది. సో ఆ భగవంతుడితో సంఘం, సత్సంగం. భగవంతుడితో సంఘం సాధ్యమేనా? భక్తితో సాధ్యం కదా.
ఇంకా సేవతో సాధ్యం. ఇంకా కరెక్ట్గా చెప్పాడు. ఈ నిష్కామ భక్తితో నిష్కామ సేవతో సాధ్యం. కానీ ఆ నిష్కామ భక్తి నిష్కామ సేవ మనలో సాధ్యపడటానికి మనకి తోడ్పడింది ఏంటి? సత్సంగం. మళ్ళీ కదా. కాబట్టి ఈ భగవంతుడితో సంఘాన్ని మనకి సమకూర్చింది సత్సంగం. అవునా? ఇప్పుడు ఈ సత్సంగం అంటే ఇప్పుడు ఒక రకంగా చర్చ, అంటే ఆధ్యాత్మిక చర్చ, భగవంతుడిని విషయంగా పెట్టుకుని ఉన్న ఆధ్యాత్మిక చర్చని మనం సత్సంగం అంటున్నాం. చర్చ అంటే ఏంటి? ఎవరినో ఏదో అడుగుతారు, అది తెలిసిన వాళ్ళు ఉంటే దాని గురించి చెప్తారు. అంతే కదా చర్చ అంటే. అడగటం, చెప్పటం. చెప్పినప్పుడు శ్రద్ధగా అది వింటాం. అవునా? ఈ శ్రద్ధగా వింటాన్ని ఏమంటాం మనం? శ్రవణం. అంతే కదా. వింటమే, ఏం లేదు ఇక్కడ. వింటాన్ని ఇంకొక పేరేంటి? శ్రవణం. ఎందుకని వింటాం అన్నీ వింటాం కదా, రేడియోలో న్యూస్ వింటాం, అన్నీ వింటాం. కానీ ఇక్కడ శ్రవణం అంటున్నాం. శ్రవణం అనే ఒక పదం వాడామంటే దానికి ఒక విశేషమైన అర్థం ఉంది. ఇప్పుడు మనం సత్సంగం గురించి చూసాం, సత్యం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఈ అన్నిటినీ మనకి ఈ సత్యం వైపు తీసుకెళ్లే ఆ చర్చ మనం వింటా అంటే దాన్ని ఇప్పుడు ఏమంటాం అంటున్నాం? శ్రవణం అంటున్నాం. ఎలాంటి శ్రవణం ఇది? ఎలాంటి శ్రవణం అని ఎందుకన్నా భూమిని వినటం అని మేము అంటలేదు కదా, శ్రవణం అంటున్నాం. ఎందుకని అంటున్నాం? ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మీరు అనుభవింపజేసేటట్టు చేస్తుంది ఇక్కడ. అనుభవం, దాన్ని అనుభవించేది, ఆ భగవత్ తత్వాన్ని, దానికి ఏదైతే ఉపయోగపడుతుందో సహకరిస్తుందో దాన్ని శ్రవణం అంటున్నాం. ఊరినే వింటాం కాదు. ఇప్పుడు ఊరినే పిచ్చి పిచ్చి మామూలుగా కౌరులు చెప్పుకుంటారే, అది కూడా శ్రవణం, అది కుదరదు ఇక్కడ. మరి శ్రవణం అంటే ఏంటి? మన ఇంద్రియాలకి గోచరం కాని విషయాలు ఉన్నాయి, ఇంద్రియాలతో మనకు అందం. ఇప్పుడు మన భగవంతుడు అంటే మన ఇంద్రియాల ద్వారా మనం ఆయన సమీపించలేం కదా. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియానికి అతీతంగా ఉన్నాయి కొన్ని విషయాలు. అలాంటి విషయాల్ని మనం చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ద్వారా వెళ్ళాలి. వాటి గురించి వినటమే శ్రవణం. దేని గురించి? ఇంద్రియాలకు అతీంద్రియంగా ఉన్న విషయం. మనకు తెలిసింది భగవంతుడు. అదే విషయాలకి, ఇంద్రియాలకు అతీంద్రియం అయిన ఒక తత్వాన్ని తెలుసుకుంటాం. ఎలా తెలుసుకుంటున్నాం? తెలుసుకుంటున్నాం శ్రవణం ద్వారా. ఈ శ్రవణం అన్నమాట 5వ సోపానం. 5వ సోపానం శ్రవణం. ఇప్పుడు మనం గత 6 రోజులుగా భగవంతుడి గురించి చర్చించాం. దీనివల్ల మనకు భగవంతుడు ఏంటి అనేది తెలిసింది. అంతేకాదు ఎలా ఆయన్ని మనం ప్రార్థించాలి, ఎలా అనుభవించాలి, ఎలా ఆయనకి కృపకి మనం పాత్రలు అవ్వాలి, అది కూడా మనం చర్చించామా? ఇప్పుడు భగవంతుడు మనతో ప్రసన్నమయ్యాడు. అప్పుడు మనం ఆయన సత్యం ఏంటి అనేది తెలుసుకుంటానికి ఒక అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఆయన స్వరూపం ఏంటి అనేది, భగవంతుడి యొక్క సత్యం ఏంటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, ఎలా మనకు అవకాశం ఇచ్చారు అంటే ఈ శ్రవణ అవకాశం ఇచ్చారు కదా. శ్రవణం మనం చేస్తున్నాం ఆయన గురించి. ఈ శ్రవణం మాధ్యమంగా ఆయన మనకి ఒక అవకాశం, ఆయన స్వరూపాన్ని తెలుసుకుంటానికి. ఇప్పుడు మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా ఉపయోగించుకుని ఈ అవకాశం ద్వారా భగవంతుడి యొక్క సత్యాన్ని
మనం అనుభవించాలి. మాటలు మారిపోయినప్పుడు తెలుసుకుంటాం కూడా కాదు, అనుభవించాలి. ఇక్కడ తెలుసుకుంటమే అనుభవం. స్పష్టంగా తెలిస్తే అదే అనుభవం. అంతే కదా. ఇప్పుడు శ్రవణం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం, మీరు అనేది అనుభవించాలంటున్నాం. అంటే స్పష్టంగా తెలిస్తే అదే అనుభవం కదా. భగవంతుడి యొక్క సత్యం అంటే ఏంటి, లేకపోతే స్వరూపం. భగవంతుడి యొక్క స్వరూపం తెలుసుకుంటాం, లేకపోతే భగవంతుడి యొక్క స్వరూపాన్ని అనుభవిస్తాం. భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, భగవంతుడి యొక్క సత్యాన్ని మనం అనుభవించబోతున్నాం అంటున్నాం. భగవంతుడి యొక్క సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అసలు ఈ భగవంతుడి యొక్క సత్యం? మనకు తెలిసిన యుక్తి ఉంది కదా ఇప్పుడు మన చేతిలో, అదే యుక్తి ఇప్పుడు కూడా ఉపయోగిద్దాం. ఏంటి ఆ యుక్తి? మారందే సత్యం, అంతే కదా. మారేది అసత్యం. ఇప్పుడు మారందే సత్యం. ఓకే, అది ఏంటిది? ఆ మారంది ఏంటి? దేవుడు లేకపోతే భగవంతుడు, ఈశ్వరుడు. మారని ఈశ్వరుడు ఏంటి, మారని భగవంతుడు ఏంటి? అలాగే అవుతుంది కదా ఇప్పుడు అర్థం. మారంది ఏంటి? మారంది స్వరూపం. ఆయన్ని మనం ఎక్కడ ఎతికి పట్టుకుంటాం? ఇంకా ఇంకా ఎక్కడ ఎక్కడ ఆయన్ని ఎక్కడ ఎతుకుతాం? ఆయన్ని మనసులో. ఇంకా కరెక్ట్. ఇంకా ఎవరికైనా ఏమని చెప్పాలా? ఎక్కడ? ఎక్కడ ఎక్కడ? అది వినటం కోసమే. మనసులో అంటే ఇంకా 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 చాలా మనసులో అంటే ఇంకొంచెం లోనకి వెళ్ళారు మీరు. ఇంకొంచెం బయట స్థూలంగా చెప్పడం ఆ ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తున్నా. నాలోనే ఏముందంటే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీరు సగాలని చెప్పేస్తున్నారు. మనలోనే ఎక్కడ చూస్తాం? మనలోనే కదా భగవంతుడిని. ఎక్కడ దర్శిస్తాం? మనం వేరే వాళ్ళ మనసులోకి వెళ్ళి మనం ఏమైనా చేయగలమా? మన మనసులోనే కదా, మనలోనే. భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో. అందుకని సర్వవ్యాపి ఆయన. కాబట్టి అది మనలో ఉంటారు కదా, మనలోనే ఎదిగితే సరిపోతుంది కదా. ఇంకా అక్కడ ఇక్కడ ఎతకడం కన్నా మనలోనే ఉన్నారు. మనలోనే మారని ఒక భగవంతుడు మనలో ఉన్నాడు. అంటే దాని అర్థం ఏదో మనలో ఉంది, మారంది. చూడండి, మనలో ఏదో ఉంది, మారకుండా ఉంది, అదే భగవంతుడు. మనలో అంటే ఏంటి? ఈ శరీర మనస్సు యొక్క సంఘాతం, అంతే కదా. శరీరం మనస్సు ఈ రెండింటిని కలిపే కదా నేను అంటాం. బుద్ధి అంటే అది కూడా మనసులాగానే పెట్టుకున్నాం ప్రస్తుతానికి. అది ఒక విశేషమైన మనసు యొక్క ఇదే కదా, మనోబుద్ధి అహంకారం చెప్తాం. సో ఇక్కడ మనం రెండు తీసుకుందాం. ఈ శరీరం మనస్సు ఈ సంఘాతం మనం అంటే. మనలో ఒక మారని ఒక తత్వం ఉంది. ఈ శరీరము మనస్సు అనుక్షణం మారుతున్నాయి, అయినా మారంది ఒకటి మనలో ఉంది. అదేంటది? శ్వాసం. ఏ మార్పు లేకుండా ఉంది. ప్రకాశం. శ్వాస అంటే మరి శ్వాస ఉంది కదా పోయే వరకు అని అంటారు కదా. శ్వాస, ఇప్పుడు ఈ శ్వాస ఉందని మనకి సుషుప్తిలో తెలుసా? తెలియదు కదా. అదే మరి మన అనుభవంలో లేదు కదా. ఇంకా అక్కడ గాఢ నిద్రలో ఈ శ్వాస గురించి మనకు లేదు.
అంటే ఇక్కడ ఉంది కానీ మన అనుభవంలో, అక్కడ మన అనుభవంలో అది లేదు. కాబట్టి దాన్ని ఇక్కడ మనం అంగీకరించాం. కానీ మీ ఆన్సర్ ఐ అప్రిషియేట్. కానీ ఇలా అది కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ లేదు కదా. ఇందాక కూడా అందుకనే ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఉన్నది మారంది ఒకటి ఉందని అనలా, అది కొంచెం సూక్ష్మంగా ఎవరిని వెళ్తే అప్పుడు చెప్దాం. ఏంటంటే అది మారింది ఆకాశం. ఆకాశం మారదు, అన్నీ మారుతాయి. ఆకాశం అంటే ఏంటి? అది పైన టోపీ, ఇది కాదు, కవర్ కాదు. ఇక్కడ ఇక్కడ ఇదంతా ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశంలో మనం కూర్చున్నామే, ఇది పెడుతున్నానంటే ఆకాశం అవకాశం ఇవ్వాలి ఇది పెట్టడం కోసం. ఆకాశం అంటే ఇదంతా స్పేస్, స్పేస్ అని అంటాం కదా, ఇది ఆకాశం. దానికి మార్పు లేదు. కానీ వేరే అవస్థల్లోకి వెళ్తే 3 కాలాలు అని మనం తీసుకున్నాం. 3 అవస్థలు కూడా తీసుకోవాలి. 3 అవస్థల్లో కూడా మారండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో కూడా మారకూడదు అంటున్నాం. అలా అంటే జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళామంటే జాగ్రత్త అంతా మారిపోయింది, స్వప్నంలో వేరే. సుషుప్తిలోకి వెళ్తే అసలు ఈ 2 లేవు. కానీ ఈ 3 మారంది ఒకటి ఉంది, ఈ 3 మారట్లేదు. అది ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిన డిస్కషన్? శ్వాస కాదు, అవునా? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ మార్పు లేకుండా అది ఉంది. ఏంటిది? శబ్దం. శబ్దం మారుతా ఉంటుంది కదా, అన్ని అనుభవం, ఇంకా ఆత్మ. ఇంకా ఆత్మ అనేది మీ అనుభవంలో ఉందా? ఇప్పుడు నాలో మన అనుభవంలో ఉండాలి. మన అనుభవంలో ఇప్పుడు అంతా మనం అనుభవం బేస్డ్ గా వెళ్తాం. తెలుసుకునేది మీరు దోతలా తెలుసుకునేది తెలియదని అనలేము. ఇంకా అదే అది తెలుసుకుంటున్నాం అనేది ఉంది కదా మనలో, ఇది చాలా తొందరగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నీ మారుతున్నాయి, కానీ ఇక్కడ ఒకటి మారింది ఏంటి అన్నాం అనుకోండి, మన అనుభవంలో ఉందంటున్నా. అంటే ఇప్పుడు మనందరి అనుభవంలో ఇప్పుడు ఈ నిమిషం ఉంది, కానీ మనం అటే దృష్టి పెట్టలే, అంతే. ఆ చిన్న తప్పు చేసాం అంతే, ఇప్పుడు పెడుతున్నాం. ఇంకా ఇప్పుడు ఆత్మ నేను ఎందుకు ఒప్పుకోవట్లే? ఆత్మ అనేది అది మన అనుభవంలో. ఇప్పుడు ఓకే, ఆత్మ నేను ఒప్పుకుంటా, కానీ అది మీ అనుభవంలో ఉందంటే లేదు, కానీ అదే అయి ఉండాలన్నా అది మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు మనం అనుభవంగా మనం వెళ్తున్నాం మెల్లగా లోనికి. తెలుసుకునేది తెలుస్తుంది అంటామే. ఇప్పుడు అంటే దాన్ని ఇప్పుడు ఏమంటాం? ఎరుకేగా. నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని తెలుస్తున్నాయి కదా మనకి. అంతా ఈ మారే చేంజింగ్ ఫినామినన్ అంటే అంతా మారుతుంది. ఈ మార్పు అంతా మనకు తెలుస్తుంది. ఈ మార్పు అందరినీ తెలుసుకోవాలి అంటే అక్కడ మార్పు చెందని ఒక ఎరుక ఉండాల్సిందే, అవునా? ఆ ఎరుక ఎవరై ఉండాలి? ఇంకా ఎవరు తెలుసుకుంటున్నారు ఇదంతా? స్వరూపమై ఉండాలి. ఎందుకంటే నేనే అన్నాం అనుకోండి, మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ నేనంటే మీ ఉద్దేశంలో ఏంటో నాకేం తెలుసు? అహంకారం అనుకోండి, అప్పుడు అది తప్పు అవుతుంది కదా. భగవంతుడు అంటే కరెక్ట్, కానీ కొంచెం ఇప్పుడు మన నిష్కామ భక్తితో మీరు నిండి ఉన్నారు కాబట్టి భగవంతుడు అంటున్నారు. ఇప్పుడు భగవంతుడి యొక్క సత్యం తెలుసుకుంటానికి వెళ్తున్నాం మనం. తెలుసుకుంటా అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడు? మార్పు చెందకుండా ఉన్నాడు. మార్పు చెందకుండా ఉన్నది నా అనుభవంలో ఏంటి అంటే ఎరుక. ఆ ఎరుక ఎలా ఉంది అంటే నాలాగానే ఉంది. అది నా స్వరూపం అంటే ఏంటి? నా నుంచి వేరేగా లేదు అని స్వరూపం కదా.
జాగృతి అవుతుంది. ఇంకా నేనే అదై ఉన్నా, స్వరూపం అంటే నేనే అదై ఉన్నా. ఏది ఆ ఎరుక. మనం తెలుసుకుంటున్నాం కదా అన్ని. ఆ తెలుసుకునేది ఎవరై ఉన్నారు? నేనే అయి ఉన్నా. అవునా? ఓకే. ఆ నేనే అయి ఉన్న ఆ ఎరుక అది 3 కాలాల్లో మారట్లా. అది మీ అనుభవంలో ఉందా? ఇప్పుడు మీరు అసలు నేను చెప్పే ఈ ఎరుకని, మారని ఎరుకని మీ అనుభవపూర్వకంగా మీరు గుర్తించారా లేదా? స్పష్టంగా చెప్పాలి ఇక్కడే. ఎందుకంటే గుర్తించకపోతే గుర్తించేటట్టు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. జాగ్రత్తలో తెలుస్తుంది. కళ వచ్చింది అని కూడా మరి నాకే తెలుస్తుంది. ప్రస్తుతం జాగ్రత్తలోనే ఉందాం మనం. జాగ్రత్తలోనే ఉంటూ ఈ భగవంతుడి యొక్క స్వరూపం మనలో ఈ ఎరుకలాగా ఉంది అన్నాను నేను. అది మన అనుభవం అని అన్నాను. అది నిజంగా మీ అనుభవమేనా కాదా? అది చెప్పండి నాకు. ఈయన ఎరుక ఇప్పుడు మీలో మారింది ఏదో అది భగవంతుడు అన్నారా? భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి అంటే ఎరుక అని అన్నాం. ఎందుకంటే అది మారట్లా. అది ఇప్పుడు మీ అనుభవంలో ఉందా? ఉందిగా. అందరికీ ఉందా? అందరికీ ఉందా? అందుకని మనం ఇంకొంచెం వెళ్దాం స్పష్టంగా. ఇప్పుడు నేను చెప్పే ఆ మాటలు మీరు వింటున్నారా? వింటున్నారు కదా. వింటా అంటే మీకు నా మాటలు వింటున్నాం అని తెలుస్తుంది. నా మాటలు వింటున్నాం అనేది తెలుస్తుంది కదా. నేను మెల్లగా మాట్లాడాను అనుకోండి, మెల్లగా మాట్లాడుతున్నాం అని తెలుస్తుంది. తెలవటం అనమాట. ఆ తెలిసే తత్వాన్ని మనం ఎరుకంటున్నాం. ఇప్పుడు అర్థమైందా? తెలవటం అనే ఆ ప్రక్రియ ఉంది, దాన్ని ఎరుకంటున్నాం. లేకపోతే ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే నేను ఒకటి చెప్తా. మీరందరూ స్ట్రైట్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి. వినపడిందా శబ్దం? కళ్ళు తెరవద్దు ఎవరు. ఒకటేమో మెల్లగా, ఇంకొకటేమో దగ్గరగా వినపడిందా? ఇప్పుడు ఈ సౌండ్, ఈ శబ్దం, ఈ రెండు మనకి వినపడిని అని తెలుస్తుంది. తర్వాత మీరు కుర్చీలో కొంచెం కదలండి. ఇప్పుడు మీరు కదులుతున్నారు అని మీకు తెలుస్తుందా? ఇప్పుడు మీరు మీ శ్వాస మీద పెట్టండి మనస్సు. శ్వాస తీసుకుంటున్నాం అని తెలుస్తుందా? ఇప్పుడు ఫస్ట్ మనం సౌండ్ని, తర్వాత కుర్చీలో కదిలాం, తర్వాత శ్వాస. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు ఈ 3 ఒకదానికి ఇంకోదానికి అది సంబంధమే లేదు. ఒకటేమో శ్రవణం, విన్నాం, శబ్దం. ఇంకొకటి స్పర్శతో కూడింది, అది. ఇంకొకటి శ్వాసతో కూడింది. 3 వేరే వేరే వేరే. కానీ ఈ 3 మనకి తెలుసు. ఈ 3 తెలుస్తున్నాయి మనకి. ఎందుకని తెలుస్తున్నాయి అంటే మనకి తెలియజేసే ఏదో ఒక విశేషమైన శక్తి మనలో ఉంది. ఆ శక్తి మారట్లేదు అంటున్నాం. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా రకరకాల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇన్ని అనుభవాలు అవుతాయి. అంతే కదా. శబ్దం వింటాం, స్పర్శ, రూపం కళ్ళ ద్వారా. కళ్ళు మూసుకోమని ఎందుకన్నానంటే మనసు ఇంకా ఏకాగ్రం. కళ్ళు ఇప్పుడు వీటితో మనం ఒకసారి మూయగానే మనకి ఇంకా మనకి ఎక్కువ ఏకాగ్రత లభిస్తుంది మామూలుగానే. అందుకోసం. లేకపోతే దీనివల్ల కూడా ఇప్పుడు చూస్తున్నాం, అన్ని తెలుసుకుంటున్నాం, కానీ ఆ తెలుసుకుంటాం అనేది లుప్తం అయిపోతుంది.
ఎందుకని అన్ని మనం ఈ కళ్ళతో తెలిసేసుకుంటున్నామని ఒక ఫీలింగ్ అనమాట మనకి. కాదు, కళ్ళు ఏంటంటే ఊరినే బయట ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్స్ లోనే తీసుకెళ్తుంది. చెవులు అన్ని ఇంద్రియాలు అంతే. కానీ అది తెలుసుకునే ఒక శక్తి ఉంది మనలో, అది మారట్లా. చిన్నప్పటి నుంచి ఇక్కడ వరకు అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఆ తెలుసుకునే దాన్ని మనం విస్మరించాం. అదే ఎరుక. ఇప్పుడు అందరికీ అనుభవంలో ఉంది కదా ఎరుక. ఇది అన్నమాట ఎరుక అంటే. ఇప్పుడు ఈ మారని ఎరుకని అందరూ అనుభవించారు కదా, అనుభవించారా? అది సత్యం. భగవంతుడిని మనం అనుభవించాలి అంటే, ఇప్పుడు దీన్ని అనుభవించిన వాళ్ళందరూ భగవంతుడిని అనుభవించారు. మనలో, చెట్టు చేమల్లో కాదు, అవునా? ఎక్కడ? మనలో. మనలో మనలో దీన్ని మనం అనుభవించాలంటే మన అహంకారాన్ని చేసాము. ఇప్పుడు మనం మన స్వరూపంగా భగవంతుడు మన స్వరూపంగా ఉన్నాడు ఎరుకలాగా. ఆ ఎరుకని మనం గుర్తించామా? అంతే. ఎంత సులువు అన్నమాట ఇది. మీ రిలాక్సేషన్ నేను ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు రేపటి హోంవర్క్ ఏంటి? మీ పూజ సమర్పణం అవన్నీ అలాగే వెళ్ళనే ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి మీరు మీ జీవితంలో ఆలోచించండి ఇలాంటివి కాదు. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు ఆలోచించి చెప్పండి అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా ముందుకెళ్ళి. ఇక ఇప్పుడు కుదరదు. ఇక ఇప్పటి నుంచి చెప్పినట్టు చేయకపోయారంటే స్టాండప్ ఆన్ ద బెంచ్ అనమాట. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? పూజ అయిపోయిన తర్వాత ఈ ఎరుకని మనం గుర్తించాలి, అంతే. ఎలా? నేను చెప్తా జాగ్రత్తగానండి ఎలా అనేది. ఇప్పుడు మన ముందు మన భగవంతుడి యొక్క ఒక విగ్రహం ఉంది. విగ్రహమో ఫోటోనో ఏదో ఉంది మన ఎదురుగుండా. మనం ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనకు తెలుస్తుంది కదా, మనకి ఎరుక అవుతుంది. దేనివల్ల? ఎరుక వల్ల కదా. అప్పుడు మనం ఆ భగవంతుడిని చూస్తున్నాం. భగవంతుడి మీద దృష్టి నుంచి మనం ఏ ఎరుక సహాయంతో ఆ భగవంతుడిని చూస్తున్నామో ఆ ఎరుక మీద దృష్టి ఎలా పెట్టగలం? ఏది పెట్టగలదు? ఎరుకే పెట్టగలదు కదా. భగవంతుడిని చూస్తున్నాం ఎరుక ద్వారా. చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నానా, ఇప్పుడు ఈ చూసేది ఆ శక్తి ఉంది కదా నాలో, దాని మీద ఎవరు ఫోకస్ చేయగలరో ఆ ఎరుకే చేయగలరు. ఎరుకులాగా మిగులుతున్నాం. భగవంతుడి విగ్రహం చూస్తున్నాం, కానీ ఇక్కడ మనం ఎరుకని గుర్తిస్తున్నాం. తర్వాత మనకి ఆలోచనలు వచ్చినప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేసాం? మంత్రం చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చేద్దాం మంత్రం, కానీ ఆలోచనలు వచ్చినాయి అని నేను తెలుసుకుంటున్నా. ఎలా తెలుసుకుంటున్నాం? ఆ ఎరుక ద్వారా తెలుసుకుంటున్నాం. అదే ఎరుక. ఏ ఎరుక వల్ల అయితే మనం భగవంతుడి యొక్క ఒక రూపాన్ని దర్శించామో అదే ఎరుక వల్ల ఇప్పుడు మనం మనసులో ఉన్న ఆలోచనల్ని తెలుసుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా మంత్రం చేయాలి. అలాంటప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు మంత్రం చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆలోచన వెళ్ళిపోతుంది. మీరు ఎరుకే పెళ్ళగానే ఆలోచన అట్టా అయిపోతుంది. ఏంటి ఎప్పుడు లేని పనులు చేస్తున్నాడు ఇక్కడ అనుకుంటుంది. దానికి ఇట్లా ఎరుక అనేవాడికి అసలు ఇందాక మీరు భగవంతుడి నామం తెస్తే ఈ మనసుకి కొంచెం వణికొచ్చి పక్కెళ్తున్నలా, ఇప్పుడు మీరు ఎరుకుని పట్టుకున్నారంటే అసలు అది వణికొచ్చి అసలు పారిపోవటమే మనసు. తర్వాత ఏం చేస్తున్నాం? ఇప్పుడు మంత్రం. ఓకే, మీరు ఒకసారి మీ మంత్రాన్ని చేసినప్పుడు మళ్ళీ ఆ శబ్దం తెలిసింది మీకు.
ఎలా తెలిసింది? ఎరుక. తర్వాత మనసులో ఏ ఆలోచనలు లేవు, అంటే నిశ్శబ్దంగా ఉంది మనసు. ఆ నిశ్శబ్దాన్ని గ్రహించింది ఎవరో? ఎరుక. ఈ ఎరుక ఏ మార్పు లేకుండా ఉంది. మార్పులన్నీ వస్తాయి. మళ్ళీ మీరు శబ్దం జపం చేస్తున్నారు, ఎరుక గుర్తిస్తాను, ఎన్నిటినీ గుర్తిస్తాను ఎరుక. ఆ ఎరుక మీలో ఏ మార్పు లేకుండా ఉంది. ఈ ఎరుకే భగవంతుడు. భగవత్ సాన్నిధ్యాన్ని ఇంకా స్పష్టంగా అనుభవించేటువంటి ఇది ఏ మార్పు లేదు కాబట్టి సత్యం. ఇదే ఈ ఏ మార్పు లేని భగవంతుడి యొక్క అనుభవం. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆ ఎరుకలాగా మిగులుతాం. అప్పుడు ఆలోచనలు వచ్చినాయి అంటే ఆలోచనలో కొట్టుకోం కదా. ఇప్పుడు మీ సాధన అయిపోయింది, మీ జపం చేయాల్సింది చేస్తారు, తర్వాత కూర్చోండి కొంచెంసేపు. అప్పుడు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఆలోచనలోంచి వెళ్లకుండా, ఆలోచనలో కొట్టుకుపోకుండా వాటిని గమనించండి, వచ్చినాయని. తర్వాత ఎమ్మటే ఈ ఎరుకని గుర్తించండి, గుర్తించి ఆ ఎరుకులాగా మిగిలండి. ఎరుకులాగా ఉండటం అన్నమాట ఇప్పుడు మన సాధన. ఉన్నప్పుడు ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చిందని గ్రహించింది. ఆలోచన వచ్చిందని ఎలా గ్రహించాను? ఎరుక వల్ల గ్రహించాను. ఆలోచన పోయింది, నిశ్శబ్దాన్ని గ్రహిస్తున్నాం ఎలా? ఎరుక వల్ల. ఆ ఎరుకులాగా ఉండటానికి మనం ప్రయత్నిస్తున్నాం. అర్థమైందా? అర్థమైందిగా ఇప్పుడు నేను చెప్పింది? ఇలా చేయాలి. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ప్రయత్నించండి చేయటానికి. పొద్దున్నే కుదిరితే రాత్రి కూడా. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి కదా, వినటానికి అవకాశం కూడా ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.